మీ పేరు? లక్ష్మయ్య. లక్ష్మయ్య ఎక్కడి నుంచి వచ్చారన్న? విజయవాడ కండ్రిక ఇక్కడే. అన్న ప్రభుత్వం ఇప్పుడు దేవి నవరాత్రులు కదా, ప్రభుత్వ ఏర్పాట్లు అనేది ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి, చక్కగా బాగానే జరిగాయి, అన్నీ పర్వాలేదు. చాలా మంది వెళ్తున్నారు కదా, వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ జరిగినాయి, బాగానే జరుగుతున్నాయి. అంటే గతంలో వచ్చావు దేవి నవరాత్రులకి? గతంలో వచ్చా, అంతకుముందు అంతకన్నా ఇదే బాగుంది, ఇదే బాగుంది, పర్వాలేదు, అన్నీ బాగానే ఇచ్చాయి. ఎంతసేపు అయిందన్న దర్శనం అనేది? నాకు ఒక గంటలో అయిపోయింది అన్న దర్శనం, బాగానే వెళ్ళింది, బాగానే జరిగింది. దర్శనానికి వెళ్ళడానికి ఏర్పాట్లు అనేవి బాగున్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి, జరిగినవన్నీ అన్నీ బాగానే జరిగాయి, ఏదో తక్కువ చేయలే, అన్నీ బాగానే ఉన్నాయి. తిరుపతి దేవస్థానం లడ్డూలో అవినీతి జరిగింది అంటున్నారు, దాన్ని ఎలా బాధపడ్డారు? అంతవరకు మనకు తెలియదు, అంతగానే వెళ్ళలేదు అక్కడికి, మనకు అంతవరకు తెలియదు. అది అన్న మీ పేరు? మా పేరు శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చారన్న? హైదరాబాద్. ఎలా ఉన్నాయన్న ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు అనేది? బాగానే ఉన్నాయి, పర్లేదు. వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయన్న? బాగున్నాయి, పర్లేదు, బాగున్నాయి అన్నింటికి. గతంలో ఎప్పుడైనా వచ్చారా? గతంలో ఎప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ టైం వచ్చాము, బాగున్నాయి. విజయవాడ ఏర్పాట్లు ఎలా అనిపించినాయి మీకు? విజయవాడ అంటే మొత్తం తిరగలేదు, ఓన్లీ టెంపుల్కి వచ్చాము, టెంపుల్ చూసాము. నవరాత్రి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మాకైతే ప్రస్తుతానికి అయితే మంచిగా దర్శనం అయింది. ఓకే, ఇక్కడ అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో లడ్డు విషయంలో అవినీతి జరిగింది అంటున్నారు కదా, దాన్ని ఎలా చూసారు మీరు? అంటే అక్కడ ఎలాంటి ఏదో కల్తీ జరిగిందని అది తెలిసింది, కాకపోతే ఇక్కడ మనకైతే తెలియదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనం తీసుకున్నాము, అయితే తెలియదు దాని గురించి. అయితే రాకపోకలకి ఏమైనా ఇబ్బందిగా ఉందన్న? రాకపోకల కంటే 1/2 కిలోమీటర్ నుంచే రావడం జరుగుతుంది. దర్శనం అనేది ఫ్రీగా అవుతుందా ప్రజలకి? ఫ్రీగా అవుతుంది, కానీ రావడం పోవడానికి ఇబ్బంది ఉంది, మీ పేరు? నా పేరు శాసనరాజు. ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్? కంకిపాడు నుంచి. కంకిపాడు. బాబాయ్, ఈ దేవి నవరాత్రి వల్ల ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి, చక్కగా అంతా బందోబస్తు కానీ ఏదైనా ఇబ్బంది లేకుండా అంతా బాగా చేశారు. అది ఇక్కడ ప్రభుత్వ మెయింటెనెన్స్ కానీ ఎలా అనిపిస్తుంది మీకు? ఇలా బాగుంది. ఎందుకంటే దేవి నవరాత్రులు అంటే నవరాత్రుల వల్ల బాగా ఇబ్బంది లేకుండా జనానికి ఎక్కడికల్లా పోలీసులు ఉండి ఇబ్బంది లేకుండా వాళ్ళు కసురుకోవడం కానీ అలాంటిది ఏమి లేదు, చక్కగా వెళ్ళండి అని పక్క చెబుతున్నారు. గతంలో దేవి నవరాత్రులకు వచ్చావా? వచ్చాం కానీ సంవత్సరం కిందట ఏం గుర్తుంటుంది. అప్పటికి ఇప్పటికి ఏమైనా గమనించావా బాబాయ్? ఇప్పుడే వాతావరణం బాగుంది. ఇప్పుడు ఎందుకంటే ఇదంతా పెట్టారు కాబట్టి సరే వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేదు, వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేదు. అది వాటర్ ఫెసిలిటీ కానీ ఎలా బాగుంది అంటే ఎందుకంటే వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు, ప్యాకెట్లు ఇస్తున్నారు, అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అక్కడికి వచ్చాక పెరుగన్నం ఇచ్చారు, అది కూడా జనం తిని ఊళ్ళో నుంచి వచ్చాక తిని మంచిలాగా లెక్క ఉంది. పేరు? శ్రీనివాస్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? పాలడుగు నుంచి. పాలడుగు సార్, ఇప్పుడు దేవి నవరాత్రులు కదా, ఈ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్, ఎక్కడ సెట్ చేసి బాగా ఏర్పాట్లు బాగా చేశారు. ఈ కార్యక్రమాలు కూడా బాగానే ఉన్నాయి, ఎక్కడ భక్తులకు ఆటంకం లేకుండా దూరంగా జరిగిపోయింది సార్, బాగుంది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం దర్శనానికి వెళ్ళడానికి రాకపోకలు నీట్గా చేశామని చెప్తున్నారు కదా, ఎలా ఉన్నాయండి? అసలు ఎక్సలెంట్గా ఉందండి. ప్రసాదం కూడా లడ్డు ప్రసాదం కానీ దర్శనం కానీ ఇవన్నీ బాగా కార్యక్రమం బాగా జరిగింది సార్. అది వాటర్ ఫెసిలిటీ కానీ మెయింటెనెన్స్ కానీ ఎలా ఉంది సార్? వాటర్ ఫెసిలిటీస్ ఎక్కడ ప్యాకెట్స్ ఇస్తున్నారండి, ఆ బాటిల్స్ కూడా ఎక్కడ సప్లై చేపిస్తున్నారు, పిల్లలకు కూడా ఆటంకం లేకుండా చూస్తున్నారు సార్, బాగానే ఇబ్బంది. వచ్చే భక్తులకు మీరు ఏం చెప్తారు సార్? కొంచెం అంటే మేము దడిచాము సార్, ఇది ఈ టైంలో రాగలమా లేదా, ఈ ఒత్తిడికి తట్టుకోలేమా లేదా అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఫ్రీగా ఉందండి, బాగుంది. ఇలా ఈరోజు బాగా వచ్చినందుకు హ్యాపీగా ఉందండి. అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కల్తీ జరిగిందని అంటున్నారు కదా, దాన్ని మీరు ఎలా భావిస్తున్నారు సార్? సార్ ఆయన ఆత్మకి ఆయనే పరిశీలించుకోవాలి, ఎవరంటే జగన్ గారు. అవన్నీ చెప్పుకునే కాదు మనం, మరి దానికి మనం ఏం చేస్తామండి. అది హిందూ ధర్మానికి ఇలా జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ దీక్ష చేయడం కానీ, కాలనడకతోటి మెట్ల మీద తిరుపతి దేవస్థానానికి వెళ్ళడం కానీ ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మన ఇండియాలో అన్ని కులాలు ఉన్నాయి సార్, అందరినీ ఏకదాటిగా చూసుకోవాలి. ఒకటి ఇది అని మనసులో పెట్టుకొని దాన్ని కలుషితం చేసి గందరగోళం చేయకూడదండి. ఏంటంటే మనం పుట్టాం, మన తాతలు ముత్తాతలు ఎన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నారు చెప్పండి, దాన్ని కలుషితం చేయకూడదు, మనం ఏకదాటిగా చూసుకోవాలి మనం, అది హ్యాపీగా. అది ఏమండి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నర్సంపేట నుంచి వచ్చాం.
అమ్మ ఇప్పుడు దేవి నవరాత్రులు కదా, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు అనేవి ఎలా ఉన్నాయి? ప్రభుత్వం బాగా వసతి బాగా కల్పిస్తున్నారు, బాగానే ఉంది. అంతడానికి రాకపోకలకి ఏమి ఇబ్బంది లేదా? ఏమి ఇబ్బంది లేదు, బాగానే అయ్యింది. దర్శనాలు కూడా బాగానే అయ్యాయి. దర్శనం ఎంతసేపు అయిందమ్మా మీకు? పావు గంటలో అయిపోయింది. ఇక్కడ వెళ్ళడమే లేట్ గానే దర్శనం వేగంగా అయిపోయింది. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏమి ఇబ్బంది పడలేదా? ఏమి ఇబ్బంది పడలేదు. గతంలో వచ్చారా? నేను ఇప్పుడు ఇదే రావడం ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుందమ్మా విజయవాడ? చాలా బాగానే అనిపిస్తుంది. అమ్మా మీ పేరు? నరసమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? పైపుల్ రోడ్డు. ఎలా ఉందమ్మా ఇప్పుడు దేవి నవరాత్రి? వరదలు రావడం చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. జనం కూడా తక్కువ వచ్చారు. ప్రతి సంవత్సరం వచ్చినట్టు ఇప్పుడు రావట్లేదు. వరదల దెబ్బకి 10 పైసలు లేక, పనులు లేక, పాటలు లేక ఎవరు ఇప్పుడు జనం మట్టుకి బేపచ్చంగా ఇంతవరకు ఉండేవారు, ఇప్పుడు ఉండట్లేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. తినటానికి కూడా బాధలు ఎక్కువైపోయి. దేవి నవరాత్రికి ఏర్పాట్లు అనేది ఎలా చేసిందమ్మా ప్రభుత్వం? బాగానే చేశారండి, బాగానే చేస్తున్నారు. కానీ ప్రజ రాలేదుగా. మొన్న వరదలకు కూడా చంద్రబాబు నాయుడు బాగానే చేశారు. మొత్తం తక్కువ చేయకన్నా, కష్టం లేకుండా ప్రతిదీ రూపాయితో సహా 25,000 వేశారు. ఈ గుళ్ళోకి కూడా బాగానే దర్శనానికి ఫ్రీగా పంపించేస్తున్నారు, ఇబ్బంది లేకుండా. వాటర్ కానీ ఎలా ఉందమ్మా? బాగుంది. వాటరు ప్రసాదాలు బాగానే పంచుతున్నారు, పర్వాలేదు. ఇక్కడికి వచ్చే భక్తులకి ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ప్రజల కోసమే మనం బతికేది. బాగానే చూస్తున్నారు. లడ్డు కానించి ప్రసాదాలు బాగానే పంచుతున్నారండి. ఏం చెప్తాం అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరిగిందని చెప్తున్నారు కదా? అవును, ఇక్కడ కల్తీ కలిసిద్దేమో ప్రజలు అనుకుంటున్నారు జనాలు. మనం నమ్మకంగా వచ్చినప్పుడు నమ్మకంగానే ఉంటారు. అది ఏదో పొరపాటున జరిగింది తిరుపతిలో, ఇక్కడ జరగాలని లేదు. చిన్నప్పటి నుంచి నేను ఈ గుడి మీద పెరిగిందాన్ని, ఉన్నదాన్ని, ఇక్కడ చదువుకుందాన్ని, ఇక్కడ పుట్టి పెరిగిందాన్ని. ఏ తేడా రాలేదు ప్రస్తుతానికి. గుళ్ళో పొరపాటు, తిరుపతిలో పొరపాటు జరిగిందని, గుళ్ళో జరిగిద్దేమో కల్తీ జరిగిద్దని భయపడుతున్నారు. ఏ భయం లేదు, ఇక్కడ బాగానే జరిగిద్ది.